హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు గనక ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలని రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఒకే ఒక చిన్న ఎగ్జామినేషన్ని కనుక మీరు క్లియర్ చేయగలిగితే 45,000 నుంచి 50,000 వరకు శాలరీ వస్తుంది. లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. ఒకవేళ మీకు అదృష్టం బాగుంటే మన 2 తెలుగు రాష్ట్రాలలోనే మీకు ఉద్యోగం వచ్చే ఛాన్స్ కూడా ఉంటది. ఇలాంటి అవకాశాన్ని ఎవ్వరు వదులుకోవద్దు. కొంచెం ఫీజ్ ఎక్కువ అన్న మాటే గానీ, కాంపిటీషన్ లెవెల్ అయితే చాలా తక్కువ ఉంటదండి. ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఈ పర్టిక్యులర్ వీడియోలో ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చివరిదాకా చూస్తే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతది. దీనికి సంబంధించిన పీడీఎఫ్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా జెన్యూన్ జాబ్ అప్డేట్. ఎక్కడా కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ లేదు. సో కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోవడం కాదు, మీరు లైక్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ అనేవి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. మీరు టెలిగ్రామ్ గ్రూపు, టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన నోటిఫికేషన్ పీడిఎఫ్స్, బుక్స్ పీడిఎఫ్స్ ప్రతి ఒక్కటి అక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని మీకు నచ్చితే మీ వాట్సాప్ స్టేటస్ కానీ, మీ వాట్సాప్ గ్రూప్లో కానీ జస్ట్ షేర్ చేయండి. ఎన్నో విషయాలు షేర్ చేసే మీరు ఎడ్యుకేషన్ కంటెంట్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో రిక్రూట్ చేసే ఉద్యోగాలు వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ ఉద్యోగాలు. ఒకటి వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు. సో ఈ ఉద్యోగాలకు 45,000 వరకు శాలరీ అనేది ఈజీగా వస్తుంది. మీకు ఉండవలసిన ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 27 సంవత్సరాలు ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓకేనా. 30 వరకున్న ఓబీసీ క్యాండిడేట్స్కి, దాంతోపాటు 32 వరకున్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. టోటల్గా మనకు 50 ఉద్యోగాలు ఉన్నాయి. 19 ఉద్యోగాలు అన్రిజర్వ్లో, ఎస్సీలో 8, ఎస్టీలో 4, ఓబీసీలో చాలా ఎక్కువ 14, ఈడబ్ల్యూఎస్కి 5, మొత్తం మనకు 50 ఉద్యోగాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి కంప్యూటర్ టెస్ట్ అనేది అవసరం లేదు. మీరు ఒకవేళ టెస్ట్ అనేది క్లియర్ చేసిన తర్వాత, రిటర్న్ టెస్ట్ అనేది క్లియర్ చేసిన తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ అనేది ఇస్తారు. అంతేగాని టైపింగ్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు. ఇక్కడ నిరుద్యోగులకు ఎవరికైతే ఉందో వాళ్ళకు నేను ఒక గైడెన్స్ లాగా ఇవ్వాలనుకుంటున్నాను. మీకు కనుక ఖాళీ టైం ఉంది, చదువుకోవడంతో పాటు టైం చాలా ఉంది, ఏజ్ కూడా ఉంది అంటే స్టెనోగ్రఫీ ఖచ్చితంగా నేర్చుకోండి. షార్ట్ హ్యాండ్ అనేది ఖచ్చితంగా నేర్చుకోండి. షార్ట్ హ్యాండ్తో నెంబర్ ఆఫ్ ఉద్యోగాలు ఉంటాయండి. ఇండియా మొత్తం మీద నెంబర్ ఆఫ్ ఉద్యోగాలు ఉంటాయి, కానీ చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. వీలుంటే షార్ట్ హ్యాండ్ అయితే నేర్చుకోండి. ఈ షార్ట్ హ్యాండ్ వచ్చేసరికి మనకు 55,000 వరకు శాలరీ అనేది వస్తుంది. 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ ఉన్న అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, 33 వరకున్న ఓబీసీ క్యాండిడేట్స్, దాంతోపాటు 35 వరకున్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ కోటాలో 23, ఎస్సీలకి 7, ఎస్టీలకి 3, ఓబీసీలకి 14, దాంతోపాటు ఈడబ్ల్యూఎస్లకి 5, టోటల్గా 52 ఉద్యోగాలు రిక్రూట్ చేస్తున్నారు. సో వీటిలో వచ్చేసరికి మనకు ఇంటర్మీడియట్తో పాటు షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలి, ఓకేనా. షార్ట్ హ్యాండ్ టైపింగ్ టెస్ట్, షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఉండాలి. ఖచ్చితంగా మీకు టైం ఉంటే నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. టోటల్గా 1 or 2 రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకు ఈ నోటిఫికేషన్ మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది. దీనికి సంబంధించిన సంస్థలన్నీ కూడా మనకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉంటాయి. సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 21st, 3 days మాత్రమే టైం ఉంది. ఆల్రెడీ ఇది రిమైండ్ వీడియో ఇంతకుముందు చేసాము. 21st వరకు అయితే మనకు అవకాశం ఇచ్చారు. ఎక్స్టెండ్ కూడా అవుతుంది. సో చాలా తక్కువ ఉంది కాబట్టి అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మనకు 1000 రూపీస్ అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 600 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ చేసుకోవడానికి, ఓకేనా, మీరు అప్లికేషన్ చేసుకోవడానికి ఎన్టీఏ నుండి అప్లికేషన్ చేసుకోవాలండి, ఓకేనా. exams.nta.ac.in కానీ లేకపోతే current.ntaonline.in కానీ వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవాలి. సో అప్లికేషన్ చేసుకోవడానికి ఏం లేదు, డిస్క్రిప్షన్లో నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. ఆ పీడిఎఫ్లో ఇక్కడ బ్లూ లింక్స్ ఉన్నాయి కదా, ఈ బ్లూ లింక్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు అప్లికేషన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ మనకు లింక్స్ ఉంటాయి. ఇక్కడ exams.nta.ac.in కానీ, current.ntaonline.in కానీ, www.ignu.ac.in కానీ
అప్లికేషన్ చేసుకోవచ్చు. సార్ మరి వీటికి ఎలా ఉంటది? ఓకేనా? రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటదంటే, మనకు సిలబస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ చూసినట్లయితే టైర్ 1, టైర్ 2 ఉంటదండి. ఓకేనా? టైర్ 1 సెక్షన్ 1 వచ్చేసరికి మ్యాథమెటికల్ ఎబిలిటీ 30 మార్క్స్‌కుంటది. సెక్షన్ 2 వచ్చేసరికి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 మార్క్స్‌కుంటది. సెక్షన్ 3 వచ్చేసరికి హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ 30 మార్క్స్‌కుంటది. సెక్షన్ 4 వచ్చేసరికి జనరల్ అవేర్‌నెస్ 30 మార్క్స్‌కుంటది. సెక్షన్ 5 వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ వచ్చేసరికి 30 మార్క్స్ ఉంటది. సార్ మరి వీటికి ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి అంటే, మనకు విజన్ అప్డేట్ ఓకేనా? విజన్ అప్డేట్ అని ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే డెవలప్ చేశామండి. ఓకేనా? డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. దాంట్లో జాయిన్ అవ్వగానే మీకు ఇట్లా సెక్షన్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ వైస్ సెక్షన్స్ ఉంటాయి. రైట్ సైడ్‌లో జాబ్స్ అకాడమీకి సంబంధించిన ట్యాబ్ ఉంటది. ఆ జాబ్స్ అకాడమీకి సంబంధించిన ట్యాబ్‌లో మీకు కావాల్సిన కోర్స్ అనేవి ఉంటాయి. చాలా హై లెవెల్ ఫ్యాకల్టీతో మీకు కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టైర్ 2 వచ్చేసరికి మనకు టైర్ 2 వచ్చేసరికి ఏదైతే జూనియర్ అసిస్టెంట్‌కి వచ్చేసరికి టైపింగ్ టెస్ట్ ఉంటది. స్టెనోగ్రాఫర్‌కి వచ్చేసరికి షార్ట్ హ్యాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో, ఈ పీడీఎఫ్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయాలా వద్దా అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.